कुंज बिहारी राधा कुंज बिहारी गोपी जन वल्लभा गोपी जन वल्लभा गिरिवरधारी यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यमुना तीरावनचारि यमुना तीरावनचारि यमुना तीरावनचारि यमुना तीरावनचारि जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण पन्नेंडो अध्याయం 12వ శ్లోకం हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 कृष्ण
चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। पंचकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरद्विषे नमः। नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके। శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము 12వ అధ్యాయము. అధ్యాయం పేరు పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ వృత్తాంతం, జననం. సో మనం ఈరోజు 12వ శ్లోకము ఉన్నాము, 1.12.12. సో అది చదివే ముందు మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ తీసుకొని వద్దాం, ఎందుకంటే మనకి క్యాచ్అప్ ఉంటుంది ఏం జరుగుతుంది అని. సో జస్ట్ నేను శ్లోకాలు చదివి దాన్ని ట్రాన్స్లేషన్ చదువుకుంటూ వస్తాను. 1వ శ్లోకంలో అడిగారు సౌనకాదులు, అశ్వత్థామ్నోపసృష్టేన బ్రహ్మాశీర్ష్ణోరుతేజస ఉత్తరాయ హతో గర్భ ఈశేనా జీవిత పునః. సౌనక ఋషి పలికెను, అశ్వత్థామ ప్రయోగించిన అతి భయంకరముగు అజేయమును అయిన బ్రహ్మాస్త్రం చే ఉత్తర పరీక్షిత్ మహారాజ్ జనని గర్భము నష్టమైనను పరీక్షిత్ మహారాజు మాత్రం శ్రీకృష్ణ భగవాన్ చే రక్షించబడెను. తస్య జన్మ మహాబుద్ధే కర్మాణి చ మహాత్మన నిధనం చ యదైవాసీచ్చ ప్రేత్యాగతవాన్ యథా. పరమ మేధా సంపన్నుడు గొప్ప భక్తుడును ఒక పరీక్షిత్ మహారాజు ఏ విధంగా జన్మించను, ఏ విధంగా అతని మరణం సంభవించను, మరణం పిదప అతడేమి సాధించను. తదిదం శ్రోతుమిచ్చామో వదితం యది మన్యసే బ్రూహిణ శబ్దదానానాం యస్యాజ్ఞానమదాచ్యుకః. ఎవనికి సుఖదేవ గోస్వామి ఆధ్యాత్మిక జ్ఞానము వసగి ఉండెనో ఆ పరీక్షిత్ మహారాజును గురించి శ్రద్ధావంతులమై వినగోచున్నాము, కావున దయచేసి ఈ విషయంపై ప్రదర్శించుడు. సూతవాచ
अपीपलद्धर्मराजा पितृवज्रज्ञयन् प्रजाः निःस्पृहा सर्वकामेभ्यः కృష్ణపాదానుసేవయా. శృతకోశం పలికెను. ధర్మరాజు తన పాలనలో ప్రతి ఒక్కరిని తండ్రి వలె పరిపాలించెను. శ్రీకృష్ణ భగవాన్ నిరంతర పాదపద్మ సేవల కారణంన అతడు స్వలాభాపేక్ష రహితుడై అన్ని రకముల ఇంద్రియ భోగం నుండి దూరుడై ఉండెను. సంపదా క్రతవో లోక మహిషీ భ్రాతరో మహి జంబూద్వీపాధిపత్యం చ యశశ్చాత్రితవం గతం. ధర్మరాజు యొక్క భౌతిక సంపత్తులు అతని ఉత్తమ గతికి కారణము కాకుండా క్రతువులు, అతని రాణి, సమర్థులైన అతని సోదరులు, అతని విశాల రాజ్యము, అతని భూమండల ఆధిపత్యము, అతని యశము మొదలగు వాణిని గూర్చిన సమాచారము ఊర్ధ్వలోకములకును చేరెను. 6వ శ్లోకము 1.12.6. కిం తే కామా సురస్పరః ముకుంద మనసో ద్విజాః అధిజాహృన్మదం రాజ్ఞ క్షుదితశ్యాయదేతరే. ఓ బ్రాహ్మణులారా, ధర్మరాజు యొక్క ఐశ్వర్యము అతి మనోహరమైనందున స్వర్గలోకవాసులు కూడా వాటి కొరకై ఆశించరు. కానీ అతడు శ్రీకృష్ణ భగవాను సేవ ఎందే అనురక్తవుట వలన ఆ దేవదేవుని సేవనకు అన్యమైనది అతనిని సంతృప్తిపరచలేదు. మాతుర్గర్భగతో వీరః సతదా భృగునందనః దదర్శ పురుషం కంచేత్ దశ్యమానా హస్తతేజసా. ఓ భృగునందన సౌనక, మహావీరుడైన పరీక్షిత్ మహారాజు తల్లి గర్భంలో నిలిచి అశ్వత్థామచే ప్రయోగించబడిన బ్రహ్మాస్త్రం యొక్క తేజం వలన చెందు సమయమున పరమపురుషుడు తన చెంతకు అర్గించున్నట్లుగా గాంచెను. అంగుష్టమాత్రమమలం స్ఫురటమౌలినం అపీవ్యదర్శనం శ్యామం తడిధ్యాసన సమచ్యుతం. భగవానుడు కేవలం అంగుష్టమాత్ర పరిమాణంలో ఉన్నను దివ్యుడై కనపడెను. అతడు మిగుల సుందరమును శ్యామలవర్ణమును అచ్యుతుడును అగు దేహమును కలిగి ఉన్నట్లు అను మెరుపు వంటి పీతవస్త్రమును తేజోమయమైన సువర్ణ కిరీటమును దాల్చినట్లుగాను ఆ బాలుడు పరమాత్మను దర్శించను. శ్రీమద్దీర్ఘ చతుర్బాహం తాప్త కాంచన కుండలం క్షతజాక్షం గదాపానిం ఆత్మనా సర్వతో దిశం పరిభ్రమంతమూల్కాభాం భ్రామయంతం గదాం మోహో. భగవానుడు చతుర్బాహువులను, తాప్తకాంచన కన్న కుండలమును, రక్తారుణ క్రోధ నయనములను కలిగి ఉండెను. అతడు అటు ఇటు చరించుచుండగా అతని గద ఉల్కవలే అతని చుట్టూ నిరంతరము పరిభ్రమించను. హస్తతేజ స్వగదయా నిహారమివ గోపతి విదమంతం సన్నికర్షే పరైక్షతాక ఇత్యసౌ. సూర్యుడు మంచు తెరను నశింపజేయు రీతి భగవానుడు ఆ విధంగా బ్రహ్మాస్త్ర తేజమును నశింపజేయట్లో నియుక్తుడు కాగా బాలుడు అతనిని గాంచి అతడు ఎవరై ఉండునా అని ఆలోచించను. విదూయ తదమేయాత్మ భగవాన్ ధర్మగోభ్యుభో మిషతో దశమాసస్య తత్రైవాంతర్దధే హరి. ఆ విధంగా శిశువు వీక్షించుండగా ప్రతి వారి హృదయమందరి పరమాత్ముడు ధర్మాత్ముల రక్షకుడును సమస్త దిక్కుల్లో వ్యాపించిన వాడును దేశకాలాతీతుడును అగు ఆ పరమ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు క్షణములో అదృశ్యమయ్యను. సో ఈరోజు శ్లోకము తతః అటు పిమ్మట సర్వములైన గుణ శుభ సూచకములు ఉదర్కే క్రమంగా వికసించగా అనుకూలముగా
గ్రహోదయే గ్రహోదయే గ్రహ ప్రభావము గ్రహ ప్రభావము జజ్జే జజ్జే జన్మించను జన్మించెను. వంశధరః వంశధరః వంశవారసుడు వంశవారసుడు. పాండోః పాండోః పాండురాజు యొక్క పాండురాజు యొక్క భూయః భూయః కలిగిన కలిగిన పాండు ఇవ పాండు ఇవ పాండురాజు వంటి పాండురాజు వంటి ఓజస ఓజస తేజమును తేజమును. తత సర్వగుణోదర్కే తథా సర్వగుణోదర్కే తత సర్వగుణోదర్కే తథా సర్వగుణోదర్కే తత సర్వగుణోదర్కే తథా సర్వగుణోదర్కే సానుకూల గ్రహోదయే సానుకూల గ్రహోదయే సానుకూల గ్రహోదయే సానుకూల గ్రహోదయే సానుకూల గ్రహోదయే సానుకూల గ్రహోదయే. జజ్జే వంశధర పాండోర్ జజ్జే వంశధర పాండోర్ జజ్జే పాండోధర వంశోర్ జజ్జే Sorry. వంశధర పాండోర్ జజ్జే వంశధర పాండోర్ జజ్జే వంశధర పాండోర్ జజ్జే వంశధర పాండోః జజ్జే వంశధర పాండోర్ భూయ ఇవ ఓజస భూయ పాండోరివ ఓజస జజ్జే వంశధర ఒకరి వరకు ఒక బ్రేక్ పాండోర్ జజ్జే వంశధర పాండోర్ భూయ పాండోర్ రివోజ్ జజ్జే వంశధర పాండోర్ భూయ పాండోరివౌజస తత సర్వగుణోదర్కే సానుకూల గ్రహోదయే జజ్జే వంశధర పాండోర్ భూయ పాండోరివౌజస తత సర్వగుణోదర్కే సానుకూల గ్రహోదయే జజ్జే వంశధర పాండోర్ భూయ పాండురివౌజస తథా సర్వగుణోదర్కే తదా సర్వగుణోదర్కే సానుకూల గ్రహోదయే సానుకూల గ్రహోదయే జజ్జే వంశధర పాండోర్ జజ్జే వంశధర పాండోర్ భూయ పాండురివౌజస భూయ పాండోరివౌజస ఒక గ్లాస్ తీసుకుంటారు గ్లాస్ తీసుకుని చల్లగా తథా సర్వగుణోదర్కే తదా సర్వగుణోదర్కే సానుకూల గ్రహోదయే సానుకూల గ్రహోదయే జజ్జే వంశధర పాండోర్ జజ్జే వంశధర పాండోర్ భూయా పాండురివోజస భూయ పాండోరివౌజస ఒక ప్రతిపదార్థ తాత్పర్య భాషలో శీల ప్రభుపాద ద్వారా శీల ప్రభుపాదకి ప్రభుపాద తాత్పర్యం చదువుకున్నాం. సో కాబట్టి మన ప్రతిపదార్థం చెప్పాము, తాత్పర్యం చెప్పాము. అటు పిమ్మట చెప్పండి. అటు పిమ్మట రాశి చక్రపు శుభసూచికములు క్రమముగా వికసించినంతనే పాండురాజుతో సమాన తేజమును కలిగిన పాండు వంశధరుడు జన్మించను. నేను చదువుతాను, జస్ట్ వినండి. అటు వెమ్మట రాశి చక్రపు శుభసూచకములు క్రమంగా వికసించినంతనే పాండురాజుతో సమాన తేజమును కలిగిన పాండు వంశధరుడు జన్మించను. భాష్యం. శ్రీమద్ భాగవతమందు ధ్రువపరచబడినట్లు జీవునిపై గ్రహ ప్రభావం అన్నది సత్యమే గాని ఊహాత్మకం కాదు. దేశ ప్రభావంచే పౌరుడు నిగ్రహింపబడ రీతి ప్రకృతి నియమములచే ప్రతి జీవుడు అనుక్షణము నిగ్రహింపబడుచుండును. రాజ్యాంగ నియమములన్నవి స్థూలముగా అనుసరింపబడునట్టివి కానీ ప్రకృతి నియమములు మన స్థూల అవగాహనకు అందనటువంటివి కావున స్థూలముగా అనుభూతములు కాదాలవు. ప్రతి కర్మయు మనకు బంధనము కలగజేయు ఫలములనే సృష్టించుననియు మరియు యజ్ఞార్థమే విష్ణువు కొరకే కర్మను
వర్ణించువారు తత్కర్మ ఫలములచే బంధితులు కారనియు భగవద్గీత 3:9 తెలుపుచున్నది. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధ. మన కర్మలన్నీను భగవత్ ప్రీత్య ప్రతినిధులైన ఉన్నతాధికారులచే పరిరక్షింపబడి కర్మలకు తగిన దేహములు వసగబడుచుండును. మన కర్మలన్నీ భగవత్ ప్రతినిధులైన ఉన్నతాధికారులచే పరిరక్షింపబడి కర్మలకు తగిన దేహములను వసగబడుచుండును. అతి సూక్ష్మమైన ప్రకృతి నియమముల వలన మన దేహమునందరి ప్రతి భాగము తత్సంబంధిత నక్షత్ర ప్రభావమునకు లోనై ఉండును. అట్టి గ్రహ నక్షత్ర ప్రభావము అనుసరించే మన చెరను అనుభవించుటకై జీవుడు తన చెరను అంటే తన భాగాన్ని, తన కర్మను అనుభవించుటకై జీవుడు దేహమును పొందుచుండును. కనుకనే మానవుని భవిష్యత్తు జన్మ నక్షత్రములను బట్టి ధ్రువపరపబడి నిష్ణాతుడైన జ్యోతిష్కునిచే జాతకము తయారు చేయబడుచుండును. వాస్తవమునకు ఇది ఒక గొప్ప శాస్త్రం. దుర్వినియోగపరిచినంత మాత్రాన శాస్త్రమైనను వ్యర్థము కాబోదు. పరీక్షిత్ మహారాజు లేదా చివరకు దేవదేవుడు కూడా ఒకానొక శుభ నక్షత్రమందే జన్మించింది. ఆ విధంగా శుభ నక్షత్రమందు జన్మించినప్పుడు దేహముపై అనుకూల ప్రభావం కలుగగలదు. భగవానుడు భౌతిక జగమునందు అవతరించే సమయమున అత్యంత శుభ నక్షత్రము ఏర్పడగలదు. కనుకనే ఆ సమయమున ప్రత్యేకముగా జయంతి నామముచే పిలువబడుచుండును. ఆ సమయము ప్రత్యేకంగా జయంతి నామముచే పిలువబడుచుండును. ఆ నామమును అన్య ప్రయోజనములకు ఉపయోగించి దుర్వినియోగపరచరాదు. పరీక్షిత్ మహారాజు గొప్ప క్షత్రియ రాజే కాక శ్రీకృష్ణుని గొప్ప భక్తులు కూడా అయి ఉండెను. కనుక అతడు అశుభ గడియలలో జన్మించు అవకాశం లేదు. గౌరవనీయులైన వ్యక్తిని ఆహ్వానించుటకు చక్కని సమయము, ప్రదేశములు ఎంచుకొనబడినట్లుగా శ్రీకృష్ణ భగవానుని చేతనే ప్రత్యేకంగా రక్షించబడిన పరీక్షిత్ మహారాజును ఆహ్వానించుటకు శుభ నక్షత్రములన్నీ తమ ప్రభావమును చూపునట్టి ఒకనొక తగిన సమయమును ఎంచుకొనబడెను. ఆ విధంగా శ్రీమద్భాగవత నాయకునిగా ఎంచుటకు నాయకుడిగా పొందుటకు పరీక్షిత్ మహారాజు జన్మించును. అట్టి గ్రహ నక్షత్రముల అనుకూల అమరిక మానవ సంకల్పంచే కలుగునట్టిది కాదు. అది కేవలం భగవానుని ప్రతినిధుల అత్యున్నత ఏర్పాటు అయి ఉన్నది. జీవుల పుణ్య పాప కర్మలను అనుసరించే అట్టి ఏర్పాటు జరుగుతున్నది. జీవుడు చేసినటువంటి పుణ్యకర్మల అవసరము ఇచ్చటనే కలుగుతున్నది. కేవలము పుణ్యకర్మల ద్వారానే జీవుడు అధిక ధనమును, చక్కని విద్యను, సౌందర్యమును పొందగలడు. కనుకనే సనాతన ధర్మము నందు మానవుడి నిత్యధర్మము తెలుపబడిన సంస్కార కర్మలు శుభ నక్షత్ర ప్రభావం నుండి లాభమును పొందుటకు అనుగుణమైన వాతావరణమును కలుగజేయుటకు తగినవై ఉన్నవి. కనుకనే ఉన్నత వర్గముల వారికి ఉద్దేశించబడిన గర్భధాన సంస్కారము మానవ సంగమునందు పుణ్యాత్ములను మేధాసంపన్నులను పొందుటకు అది పుణ్యకర్మ అయి ఉన్నది. అటువంటి పుణ్యాత్ములు సాధు జీవనుల కారణములనే ప్రపంచమున శాంతి సౌభాగ్యములు నెలకొనగలవు. అవాంఛితులైనట్టి మైదున భోగరత అసాధు ప్రజా సమూహాల వలనే ప్రపంచము నరకము సంక్షోభము నెలకొని ఉన్నది. అవాంఛితులైనట్టి మైదున భోగరత అసాధు ప్రజా సమూహము వలననే ప్రపంచమున నరకము సంక్షోభము నెలకొని ఉన్నది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
ततः सर्वगुणोदर्के सानुकूलाग्रहोदये जज्जे వంశధరా పాండోర్భూజ పాండురివౌజస. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజు జన్మించినప్పుడు ఉన్నటువంటి వాతావరణం గురించి, ఉన్నటువంటి నక్షత్రాలు ఎలా ఉన్నాయి, సానుకూలంగా ఎలా ఉన్నాయి, గ్రహాలన్నీ కూడా ఎలా అనుకూలించాయి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో పరీక్షిత్ మహారాజు ఒక సాధారణ బాలుడు కాదు. ఆయన పాండవుల యొక్క వారసుడు అన్నమాట. సో ముఖ్యంగా ఆయన పాండురాజు యొక్క వారసుడు అని చెప్పారు. ఇక్కడ కౌరవుల వారసుడు. ముఖ్యంగా కురువంశం అంతానికి కూడా పాండవు అదేవిధంగా కౌరవులుగా విభజించారు. యాక్చువల్గా ఆ పాండవులను కూడా కౌరవులుగానే పరిగణించారు. కానీ ధృతరాష్ట్రుడు మామక పాండవాచేవ అని చెప్పి అక్కడ విడదీసిన అనమాట స్వార్థబుద్ధితోటి. కానీ వాడు కూడా కౌరవులే అనమాట, కురువంశస్థుడు అనమాట. సో ఆ విధంగా పాండురాజు అని చెప్పిన తర్వాత మనం కంటిన్యూషన్ అక్కడ అవుతూ ఉంటుంది కాబట్టి పాండువంశస్థులుగా ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఆ పాండవస్తుల్లో పాండవులు 5 ఉంటారు. సో వాళ్ళ యొక్క మనవడు వాళ్ళ యొక్క పుత్రుడిని కూడా చంపిన తర్వాత యుద్ధంలో అన్యాయంగా ముఖ్యంగా నిద్రిస్తున్నటువంటి ద్రౌపది యొక్క 5 పుత్రుల్ని అశ్వత్థామ సంహరించడమే కాకుండా, సో వాళ్ళ వంశస్థుడు ఇంకా వంశాంకురం ఇంకా కడుపులో ఉంది, ఇంకా భూమి మీద పడలేదు, కానీ ఇంకా కడుపులో ఉన్నటువంటి వ్యక్తిని కూడా నశింపజేయాలనే ఉద్దేశంతో దుష్టబుద్ధితోటి ఈ యొక్క అశ్వత్థాముడు ఈ యొక్క బ్రహ్మాస్త్రాన్ని విడిచినప్పుడు స్వయంగా భగవంతుడే ఆ యొక్క వంశాంకురాన్ని రక్షిస్తాడనమాట. సో ఇంతకుముందు శ్లోకాలు చూసాము. ఆ విధంగా మరి ఆ యొక్క భగవంతుడిని కడుపులోనే, తల్లి గర్భంలోనే దర్శించినటువంటి వ్యక్తి ఎక్కడ భగవంతుడు అనే ఉద్దేశంతో పరీక్షగా చూస్తున్నాడు కాబట్టి ఆయన పేరు పరీక్షిత్ మహారాజు అని వచ్చింది, పరీక్షిత్తు అని వచ్చింది అనమాట. సో అట్లనే ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది. విష్ణువు ద్వారా తల్లి గర్భంలోనే రక్షించబడ్డాడు కాబట్టి ఆయన్ని విష్ణురాతుడు అని, విష్ణువుచే రక్షించబడిన వాడు అని 2 నామాలు ఉంటాయి. సో ఇక్కడ మనం సాధారణంగా పరీక్షిత్తు అంటాము. సో ఆయన మరి జన్మించిన తర్వాత విధివశాత్తు ఆయన యొక్క పరిపాలన కూడా అద్భుతంగా ఉంది. కానీ లాస్ట్లో విధివశాత్తు మరి భాగవతం కూడా ప్రకటితం కావాలి కాబట్టి లోక కళ్యాణార్థం భాగవతం ఆయన ద్వారా రావాలి. ఏ విధంగా అర్జునుడు మోహంలో పడేసి శ్రీమద్ భాగవతం లోక కళ్యాణార్థం అర్జునుడికి అదేవిధంగా అందరికి కూడా ఇచ్చాడో కృష్ణుడు, ఇక్కడ పరీక్షిత్ మహారాజుకు ఒక దుర్ఘటన అనేది ఏర్పడింది. 7 రోజుల్లో మరణం వస్తుందని బ్రాహ్మణుడు శపిస్తాడు శృంగి. ఆ విధంగా అది ఒక కారణంగా చేసుకొని ఆయన శ్రీమద్ భాగవతాన్ని వినటం, అది లోక కళ్యాణార్థం సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్తున్నట్లు అందరు కూడా లోకాన్ని మనందరికి కూడా ఇచ్చారు. సో కాబట్టి సో ఆయన మరి అలాంటి ఇప్పుడు ఈరోజు మనం భాగవతాన్ని వినటానికి కారణం ఏంటంటే పరీక్షిత్ మహారాజుకు సమస్య వచ్చింది కాబట్టి సుఖదేవుడు గోస్వామి అక్కడ వచ్చి చెప్పారు. మరి ఆ విధంగా ఆయన యొక్క జన్మ అసలు ఏం జరిగింది ఫస్ట్ నుంచి అన్నీ తెలుసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో శౌనకాది ఋషులు సూత గోస్వామిని అడుగుతున్నారు. ఎందుకంటే సూత గోస్వామి కూడా పరీక్షిత్ మహారాజు బోధిస్తుంటే సూత గోస్వామి కూడా విన్నాడు సుఖదేవ గోస్వామి బోధిస్తుంటే. కాబట్టి సూత గోస్వామిని అడుగుతారు, అయ్యా నీకు అన్నీ తెలుసు, మరి ఏం చెప్పారు ఆ యొక్క సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి అని. అదేవిధంగా పరీక్షిత్ మహారాజుకి ఏం చెప్పారనేది కాకుండా అసలు ఆ పరీక్షిత్ మహారాజు ఎంత పుణ్యాత్ముడు, ఎంత గొప్పవాడు, మరి ఆయనకి భాగవతం చెప్పడం జరిగింది, ఆయన యొక్క జీవిత వృత్తాంతాన్ని మేము వినగోరుచున్నామని అడిగినప్పుడు సో ఆయన యొక్క వంశం గురించి తెలియజేస్తూ ఆ విధంగా పరీక్షిత్ మహారాజు ఎలా జన్మించాడు, జన్మించేటప్పుడు ఎలాంటి ఆపదలు వచ్చినాయి, ఆపదల నుంచి ఎలా బయటపడ్డాడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. సో ఆయన పుట్టినప్పుడు ఎంతో శుభసూచకంగా ఉంది అంటారు. ఆయన పుట్టకముందే ఆపదలు వచ్చినాయి, పుట్టకముందే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆపదలు వచ్చినాయి. ఏమి ఆపదలు వచ్చినాయి? బ్రహ్మాస్త్రం అనేది, అంటే వాళ్ళ వంశానికే అంటే వంశాంకురము అన్నటువంటి వ్యక్తితోటి వాళ్ళ వంశస్థులు ఎవరు లేకుండా ఉండాలి. ఒక ద్వేషము ఆ ఒక్కడి మీద కూడా కాదు, ఆ వంశం మీదనే ఉంది అన్నమాట. అలాంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ని ఆయన దాటుకొని తన వంశానికి విజయాన్ని చేకూరుస్తూ బతికాడనమాట. ఆయన ఎవరు మరి సాక్షాత్తు స్వయంగా భగవంతుడే, స్వయంగా శ్రీకృష్ణుడే ఆయన రక్షించడం జరిగింది. సో ఆ విధంగా అంటే అద్భుత బాలుడు అని చెప్పవచ్చు. ఆ విధంగా
సో ఎలాంటి డేంజర్ అయినా కూడా తట్టుకోగలిగాడు భగవంతుడి యొక్క కృప వల్ల, లేదా భగవంతుడే ఆయన రక్షించాడు అన్నమాట. సో ఆయన మరి పుట్టినప్పుడు ఏం జరిగింది అంటే అక్కడ గ్రహ నక్షత్రాలన్నీ కూడా గ్రహాలు, అదేవిధంగా నక్షత్రాలు. ఎన్ని గ్రహాలు ఉంటాయి? 9. నక్షత్రాలు కోటాను 27 ప్రధానంగా 27 నక్షత్రాలు ఉంటాయి. 27 నక్షత్రాలు మనమైన ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. సో కాబట్టి అనుకూలమైనటువంటి నక్షత్రంలో, అనుకూలమైనటువంటి గ్రహంలో దాన్ని మొత్తాన్ని రాశి చక్రం అంటారు. శుభ రాశిలో, శుభ నక్షత్రంలో ఆయన జన్మించారు, లేదా ఆ టైంలో అంతా కూడా శుభం ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం తెలుస్తుందంటే ఇదంతా కూడా బోటకం కాదు, లేకుంటే జస్ట్ కొట్టిపడేసేది కాదు. గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అనేది, సో అది వాస్తవము అని ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు. అది జ్యోతిష్య శాస్త్రము అంటారు. ఏమంటారు? ఇంగ్లీష్లో ఆస్ట్రాలజీ అంటారు. సో కాబట్టి ఈ గ్రహాలు అన్నీ కూడా సో మనని నియంత్రించడం కోసం డైరెక్ట్ భగవంతుడు నియంత్రించడం అన్నీ ఏం చేస్తాడు? మయధ్యక్షేణ ప్రకృతి స్వయతే సచరాచరం. నా యొక్క ప్రకృతి అధ్యక్షత. ఆ ప్రకృతి ముఖ్యంగా ఇక్కడ తన ప్రతినిధులైనటువంటి ఈ యొక్క గ్రహాల ద్వారా భగవంతుడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు అన్నమాట. సో ఏంటి ఆ గ్రహాలు? 9 గ్రహాల పేర్లు చెప్పండి. 7 వారాలు ఉన్నాయి, అవి కూడా 7 గ్రహాలే. ఇంకా 27 నక్షత్రాలు ఉంటాయి కదా, శని, రోహిణి, నక్షత్రాలు 27, కృత్తిక, భరణి, కంచాలు. అక్కడ అవి ఉంటాయి, తీసుకుంటారు. బుక్స్ ఉంటాయి కదా, నిలబెట్టి ఉంటాయి చూడండి, వాస్తు అని ఉంటాయి. అవి మీరు చెప్పేది నక్షత్రాలు, గ్రహాలు. 7 వారాలు గంటల పంచాంగం అని ఉంటుంది చూడండి, తీసుకోండి. 2-3 ఉంటాయి, తీసుకోండి. 7 గ్రహాలు కాదు, 7 యాక్చువల్గా సోమ, మంగళ, బుధ, గురు ఇవన్నీ గ్రహాలే. రవి అంటే రవి గ్రహము, ఆదివారం. సోమ గ్రహము, మంగళ గ్రహము, బుధ గ్రహము, గురు గ్రహము, శుక్ర గ్రహము, శని గ్రహము. ఈ 7 వాళ్ళు అధిపతులు అన్నమాట. వాళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత, అమృతాన్ని తాగిన తర్వాత వీళ్ళు రాహు వస్తారు కదా, రాహు వచ్చి కూడా అమృతాన్ని తాగితే భగవంతుడు ఆయన శిరస్సు ఖండిస్తే 2 అయిపోయింది. కేతు కూడా అయింది. అంటే రాహు తలకాయ, మొండెము. సో రాహు కేతులు అయ్యారు. మొత్తం వాళ్ళకు కూడా అధికారం ఇచ్చారు. ఇక దేవతలు తప్పలేదన్నమాట. సో రాహు కేతులు కూడా అధికారం ఇచ్చారు. ఈ 9 మంది భగవంతుడు ప్రతినిధులుగా ప్రతి జీవుని మీద ప్రభావితం చూపుతూ ఉంటారు. సో కాబట్టి గ్రహమండలంలో రాహుకేతులు కూడా ఉంటారు. అందుకే రాహు ప్రభావం వచ్చినప్పుడు కష్టాలు పెడతారని అంటారు కదా. మళ్ళీ శని గ్రహం వచ్చినప్పుడు వాళ్ళు శని పట్టింది అంటారు కదా, ఇలా అన్నమాట. రాహు కేతులు కూడా. సో గురు గ్రహం అనేది ఇట్లా 9 గ్రహాలు అన్నమాట. ఈ 9 గ్రహాలు మళ్ళీ జీవుల్ని నియంత్రిస్తూ ఉంటాయి. సో నక్షత్రాలు, ఒక్కొక్క గ్రహంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? 27/9 ఎంత వస్తాయి? 3 నక్షత్రాలు వస్తాయి. ఒక్కొక్క గ్రహానికి, ఒక్కొక్క నక్షత్ర రాశిలో, ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు వస్తాయి అన్నమాట. దీన్ని కుండలి అంటారు. ఇట్లా వేస్తారు కదా చక్రం. సో గురు, కుజ, రాహు, చంద్ర, శని, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు. అదే 9 గ్రహాలు తెలిసినాము. మళ్ళీ చదవండి. రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు. మళ్ళీ స్లో. రవి అంటే సూర్యుడు, చంద్ర అంటే సోమవారం, సోమ అంటే సూర్యుడు, సోమ అంటే చంద్రుడు, రవి, చంద్ర. దెన్ మంగళాన్ని కుజ అంటారు. బుధానికి బుధ ఇచ్చారు. గురు అంటే గురువు ఇచ్చింది. శుక్రానికి శుక్ర ఉంది, శనికి శని ఉంది, తర్వాత రాహు, కేతు. అర్థమైంది కదా. సో రవి, చంద్ర, కుజ, తర్వాత కుజ అని మారినాయి. అంటే రవికి ఆదివారము, సోమానికి సోమవారం అంటే చంద్రుడు, మంగళవారానికి కుజుడు అనమాట. సో అట్లా మనకి ఈ 7 వారాలే అధిపతులు ఎవరైతున్నారో వాళ్ళే ఈ గ్రహాలుగా మారాడు. గ్రహాలు దేవతలు అన్నమాట వీళ్ళంతా. సో కాబట్టి ఈ 9 మంది ఎవరి కింద ఉంటారు? ఎవరి ఆధిపత్యం కింద ఉంటారు వీళ్ళు చెప్పండి?
హరే కృష్ణ. మనం అన్నింటికి ఆన్సర్ హరే కృష్ణ అని చెప్పాలి. అంతే కృష్ణుడే అల్టిమేట్ అది ఆన్సర్. అల్టిమేట్ ఆన్సర్ కాబట్టి ఇప్పుడు ప్రకృతి యొక్క ఇక్కడ ఇచ్చారు కదా, ఏమిచ్చారు ఇక్కడ ఏం చెప్పారంటే 3:9లో ఓకే ఇది కాదు. సో వీళ్ళు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తుల యొక్క అండర్లో ఉంటారు అన్నమాట. మరి ఆ త్రిమూర్తులు ఎవరి అండర్లో ఉంటారు? కృష్ణుడు అండర్లో ఉంటారు. అట్లా చెప్పాలి. సో కాబట్టి త్రిమూర్తులు గొప్పవాళ్ళు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. కాబట్టి శివుడిని పూజిస్తే ఏ గ్రహమండలం కూడా పట్టించుకోదు. బ్రహ్మ కూడా అంత పవర్ ఉంటుంది, ముఖ్యంగా విష్ణు ఇంకా అల్టిమేట్గా విష్ణు అన్నమాట. అందుకే ఏం పని చేసినా కూడా విష్ణు ప్రీత్యర్థం చేయమని భగవద్గీత 3:9లో చెప్పారు. 3వ అధ్యాయం 9వ శ్లోకంలో యజ్ఞార్థాత్ కర్మనో అన్యత్ర కర్మబంధన. యజ్ఞార్థ అంటే విష్ణువు కోసమే కర్మ చేయాలట, ఏ కర్మ చేసినా సరే. సో అందుకే మనకి మన వైదిక శాస్త్రంలో ఏం చేయాలి, దున్నుతున్నారా పొలం అంటే ముహూర్తం చూస్తారు. మంచి ముహూర్తం ఏంటి, చెడు ముహూర్తం ఏంటి, మరి పెళ్ళి అవుతున్నా ఏ శుభ కార్యమైనా, గర్భధానం చేయాలన్నా, పిల్లలకు అనాలన్నా కూడా ముహూర్తం చూడాలి. కానీ ఇప్పుడు ఎవరు పాటించడం అన్నమాట. సో కాబట్టి ప్రతిదీ కూడా ఈ విధంగా ఉంటే అలా చేస్తే బంధన కాదు, లేకుంటే అది మనకి కీడై వచ్చి మన జీవితాంతం మనకి చుట్టూ తిరిగి మనని ఏడిపిస్తూ ఉంటుంది చేసిన కర్మ. సో కాబట్టి వైదిక సిద్ధాంతం ప్రకారం ప్రతిదీ కూడా, అందుకే బ్రాహ్మణులు ఎంత ఇంపార్టెంటో చూడండి, జ్యోతిష్యం అనేది ఎంత ఇంపార్టెంటో చూడండి. అంటే కర్మబంధంలో పడకుండా. అఫ్కోర్స్ ఎవరైతే అదృష్టవంతులు డైరెక్ట్గా కృష్ణుడి యొక్క శరణాగతి అయిన వాళ్ళు ఈ గ్రహ ప్రభావం ఉండదు. అంత మాత్రాన వాళ్ళు ఏమైనా మారుస్తున్నారంటే వాళ్ళు సుఖ దుఃఖాలు వస్తూనే ఉంటాయి, కానీ కృష్ణుడి యొక్క కృప వల్ల వాళ్ళు అవన్నీ కూడా సహించుకోగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. తమ దైవ అంటే భౌతిక విషయాలు కాకుండా ఆధ్యాత్మిక కర్మల్లో ఆధ్యాత్మిక జీవితాన్ని ముందు తీసుకెళ్తూ ఉంటారు. ఓకే, మనకి ఎంత పుణ్యం ఉండాలి, ఎంత పాపం ఉండాలి, ఎంత విద్య ఉండాలి, ఇవన్నీ కూడా ముందే నిర్ణయించబడి మనం ప్రీవియస్ కర్మ ప్రకారం. సో ఇప్పుడు మనం శరణాగతి అయినాం కాబట్టి, పూర్వజన్మలు శరణాగతి కాలేదు కదా, ఇప్పుడు శరణాగతి అయినాం కాబట్టి ఇప్పటి నుంచి 0 కర్మ. అదే మనం గురువుకు శరణాగతాయం, కృష్ణుడికి శరణాగతాయం కాబట్టి ఆ పాత కర్మను కూడా కృష్ణుడు తీసేస్తాడు. సర్వధర్మాన్ని పఠించేదే మామేకం శరణం అహం తం సర్వ పాపేభ్యో. చూడండి, డైరెక్ట్ కృష్ణుడు కర్మ కూడా అట్లా పాపమే అంటున్నాడు. నీకంతా పాపమే ఉంది రవై, పాపం ఉంది కాబట్టి ఈ శరీరాలు పొందినాం మనం, పాపాత్మలు మనం, ఎవడు కూడా పని. సో కాబట్టి అఫ్కోర్స్ కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత పుణ్యమున్నా పాపం ఉన్నా తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం కృష్ణుడు ఏది చెప్తే అదే చేయాల్సి వస్తుంది అన్నమాట. మళ్ళీ ఎందుకంటే ఆ పుణ్యము ఎవరికైనా దానం చేసాం 10 రూపాయలు, పుణ్యం వచ్చేసింది నీకు, నువ్వు కానీ భక్తుడైతే ఉద్దేశం ఏంటి, త్యక్త్వాదేహం పునర్జన్మ అయితే అన్నాడు గోలకం వాళ్ళు. కానీ ఆ 10 రూపాయల పుణ్యాన్ని నువ్వు తీసుకోవాలంటే ఏం చేయాలి, మళ్ళీ జన్మించాలి. నీ 10 రూపాయలు కానీ ముందు మనం జన్మించాలి. సో కాబట్టి ఎవరైనా చేసేటప్పుడు ఆ దానం కూడా ఎలా చేయాలి, కృష్ణార్పణంగా చేయాలి. అయ్యా కృష్ణుడికి ఇస్తున్నాను, కృష్ణ సేవలో ఇస్తున్నాను. అందుకే మనం ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. వాడు తాగింది అనుకోపోయి మనకు బ్యాడ్ కర్మ, వాడు తప్పుడు పని చేసినా కూడా మనకు వస్తుంది. అందుకే 70 ఎవరికి కూడా ఇవ్వకూడదు అంటారు. ముఖ్యంగా వస్త్రం కానీ, అన్నం కానీ, ఇట్లాంటి ఆహారం కానీ ఇవ్వచ్చు. సో చాలా కేర్ఫుల్గా ఉంటారు. కాబట్టి దానం పాత్ర ఎవడు తీసుకుంటున్నాడు, సరైనటువంటి అర్హుడు అంటే బ్రాహ్మణుడికి ఇస్తే ఎంతో 10 రెట్లు లేకుంటే 100 రెట్ల ఫలితం వస్తుందంట. అట్లా ఇంకా వైష్ణవుడికి ఇస్తే ఇంకా 1000 రెట్ల ఫలితం వస్తుంది. సద్బ్రాహ్మణుడికి ఇస్తే లేకుంటే సాధారణ బ్రాహ్మణుడికి ఇస్తే ఎంత ఫలితం అని ఉంటుంది, ఒక సద్బ్రాహ్మణుడికి ఇస్తే ఎంత ఫలితం అని ఉంటుంది, లేకుంటే శాస్త్రం తెలిసిన బ్రాహ్మణుడికి ఇస్తే ఇంకా ఎంత ఫలితం అని, వైష్ణవుడైన బ్రాహ్మణుడికి ఇస్తే ఎంత ఫలితం వస్తుందని ఇట్లా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఒక మంచి కార్యానికి ఒక దానం చేసినట్లయితే దానికి అనంతమైనటువంటి ఫలితం వస్తుంది, అనంత గుణాల ఫలితం. సో కాబట్టి అందుకే మనం ఈ అమావాస్య, అదేవిధంగా చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వచ్చినప్పుడు అందరూ వచ్చి పాపం బ్రాహ్మణుడికి బియ్యము, పప్పులు అన్నీ ఇస్తూ ఉంటారు అన్నమాట. సో అందువల్ల వాళ్ళ కర్మను తగ్గించుకోవడానికి ఆ బ్రాహ్మణుడు స్వీకరించి మరి ఆ బ్రాహ్మణుడు భోగించాల్సి వస్తుంది ఆ కర్మ. సో కాబట్టి ఆయన ఏం చేయాలి, పోయి కృష్ణుడికి ఇవ్వాలి, విష్ణువుకి ఇస్తే సో ఆయన రక్షించబడతాడు. లేకుంటే ఆ కర్మ అంతా ఆయన తీసుకుంటే పాపం ఆయన వేడ ఫీల్ అయిపోతాడు. సో కాబట్టి బ్రాహ్మణుడు అంటే ఆల్రెడీ ఆయన బ్రహ్మజ్యోతి, బ్రహ్మజ్ఞానాతీతి బ్రాహ్మణం, పరమాత్మ తెలుసు కాబట్టి బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ చెప్పింది. ఆ యొక్క పరమాత్మ సేవలో వినియోగించి ఆయన కూడా ఏం చేస్తాడు, మళ్ళీ దానం చేస్తుంటాడు. బ్రాహ్మణుడు అంటే 1,00,000 రూపాయలు ఈరోజు వస్తే 1,00,000 రూపాయలు ఖర్చు పెడతాడు, లేదా దానం చేసేస్తాడు. ఆయన ఉంచుకోడు, అయ్యా రేపెట్టే నాకు పోయినాము అని ఆలోచించడు. ఎందుకంటే దానికి తెలుసు భగవంతుడు రేపు నాకు ఏం కావాలో పంపించగలుగుతాడు.
శిల ప్రభుపాద యొక్క గురువు గారు శిల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ₹1,00,000 డొనేషన్ వస్తే ఈరోజు ₹1,00,000 ఖర్చు పెట్టేవాడు, ₹1 కూడా ఉంచుకునేవాడు. మళ్ళీ రేపే ఎట్లా రేపు కావాలి కదా మనకి నో, రేపు భగవంతుడు ఏర్పాటు చేస్తాం. అది బ్రాహ్మణుడి యొక్క లక్షణం, నిజమైనటువంటి బ్రాహ్మణుల లక్షణం అన్నమాట. సో ఆ విధంగా యొక్క జ్యోతిష శాస్త్రం గురించి ఇక్కడ చెప్పారు. ఈ యొక్క నక్షత్ర ప్రభావం ఎలా ఉంటుంది, రాశి ప్రభావం ఉంటుంది, ఇవన్నీ కూడా లోనే ఉంటామని చెప్తున్నారు అన్నమాట. ఇదంతా బోటకం కాదు అని ప్రభుపాదులు వారు చెప్తున్నారు అన్నమాట. సో ఇదంతా వ్యర్థం కాదు. కాబట్టి వాళ్ళు ఎవరైనా నమ్మపోవచ్చు. వాస్తవానికి ఇదో గొప్ప శాస్త్రము, దుర్వినియోగపరిచినంత మాత్రం శాస్త్రమైనడు వ్యర్థం కాదు. ఈ రోజుల్లో వాడు అది చేయి ఇది చేయి అని మన చేత పూజలు చేయిస్తారని మనం కొంతమంది ఆశ్రాలు జోలికి పోకుండా ఉంటారు. కరెక్ట్ వాడు దుర్వినియోగపరిచినంత మాత్రం అది వాస్తవం కాకపోదు అంటున్నాడు అనమాట. అది వ్యర్థం కాదు, అది వాస్తవమే అని కూడా చెప్తున్నారు. కాబట్టి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళటం కూడా చాలా ముఖ్యం. సో ఆ విధంగా పరీక్ష మహారాజు జన్మించినప్పుడు యుధిష్ఠిర మహారాజు ధర్మరాజు ఏం చేస్తాడు, ఆయన యొక్క జ్యోతి చక్రాన్ని చూపిస్తాడు అనమాట. ఈ యొక్క ఆస్ట్రాలజీ అంతా చూపిస్తాడు, ఆయన జన్మకుండలు ఎలా ఉంది అని చూపిస్తాడు అనమాట. నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది, పరీక్షిత్ మహారాజు జన్మించే మిగిలిన ప్రీతి చెందిన ధర్మరాజు అతని జాతక సంస్కారమును జరిపించడం. దౌర్యుడు మరియు కృపాచార్యుని అధ్యక్షతన గల బ్రాహ్మణులు మంగళకరమైన మంత్రములను ఉచ్చరించని. ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా దానము వసగవలనో ఎటువంటి ఎరిగినట్టి ధర్మరాజు ఆ విధంగా పుత్రులు ఉదయించినంతట బంగారమును, భూమిని, గ్రామములను, గజములను, అశ్వములను, మంచి ధాన్యమును బ్రాహ్మణులకు దానముగా వసగను. ధర్మరాజు వచ్చిన దానం చే సంతృష్టి చెందిన బ్రాహ్మణులు అతడిని శ్రేష్ఠునిగా సంబోధించి అతని పౌత్రుడు నిక్కముగా పురువంశమునకు తగినటువంటి వాడు కావాలని ఆశీర్వదించి పలికిరి. సో ఆ విధంగా వాడు గొప్పవాడు అవుతాడని ఆశీర్వదించారు లేదని చెప్పారన్నమాట. ఈ కారణం చేత ఈ బాలుడు జగమునందు విష్ణురాతుడుగా ప్రసిద్ధి చెందగలడు. ఓ మహాభాగా, ఈ బాలుడు నిస్సందేహంగా మహాభాగవంతుడై సర్వ మహత్గుణములను కలవాడవును. శుభగుణపూర్ణుడైన ధర్మరాజు ప్రశ్నించను, ఓ మహాత్ములారా, ఈ ఉన్నత రాజవంశమునందు ఉద్భవించిన ఇతరుల వలె ఈ బాలుడును రాజర్షియు పేరు చేతనే పుణ్యాత్ముడును తన కార్యసిద్ధితే యశోవంతుడు మరియు కీర్తివంతుడు కాగలడా అని ప్రశ్నించాడు మన తాతగారు. అప్పుడు చెప్తున్నారు బ్రాహ్మణులు, ఓ పృథాతనయ, జన్మించిన వాటినన్నింటినీ పోషించట్లో ఈ బాలుడు మనువు తనయుడైన ఇక్ష్వాకుని పోలును. బ్రాహ్మణ ధర్మములను అనుసరించడంలో ముఖ్యంగా సత్యసంధతిలో ఇతడు దశరథ మహారాజు తనయుడైన శ్రీరామచంద్రుడిని పోలును. పరీక్షిత్ మహారాజును పోలుస్తుందన్నమాట. ఆయన దశరథ మహారాజు శ్రీరాముడు తండ్రి మొదట ఏమన్నారు, ఇక్ష్వాకు మహారాజు సూర్యుడి వంశస్థులో వచ్చినటువంటి ఇక్ష్వాకుని పోలుతాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను ఇక్ష్వాకవే బ్రవిత్. మనువు యొక్క పుత్రుడైనటువంటి ఇక్ష్వాకు లాగా పరిపాలన చేస్తారని చెప్తున్నారు. పోషించుడు అంటే జన్మించిన వాళ్ళందరినీ పోషించడంలో అంటే చెప్తారు. అదేవిధంగా సత్యసంధతిలో సత్యాన్ని పాటించడంలో రామచంద్రుడిలాగా, అదేవిధంగా ప్రఖ్యాతి చెందిన శిబి చక్రవర్తి లాగా కూడా చెప్తున్నారు. శిబి అంటే ధర్మాన్ని పాటించిన వాడు అనమాట, ఆయన సత్యాన్ని పాటించిన వాడు. అదేవిధంగా శిబి వలె ఉదారమైన దాతాట. అదేవిధంగా శరణాగతులు రక్షించే వాడిలో వాడు కూడా అవుతాడు. అదేవిధంగా దుష్యంతుని తనయుడైన, ఎవరు దుష్యంతుని తనయుడు? మన దేశం పేరే భరత మహారాజు వలె ఇతడు వంశనామమును మరియు యశస్సును కీర్తింపజేయము. సో ఆ విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉంటాడు బ్రహ్మర్షి కావాలని. ఇంద్రుడు కుట్రపన్నుతుడు, ఎట్లయినా ఫస్ట్ రమ్మను పంపుతాడు. రమ్మను పంపితే రాయి చేసేస్తాడు ఆయన. తర్వాత పాషాణంలో రాయి అయిపోతుంది. సో తర్వాత మేనకని ఎవరు పంపుతారు? మేనకను పంపుతారు. ఈసారి మంచి ప్లాన్ చేసి పంపుతారు అన్నమాట. సో నువ్వు మరి ఏమంటుంది, మరి రమ్మని రాయి చేసి నన్ను ఏం చేస్తాను, నేను నువ్వు ఒకటి నేనే రాయి చేస్తా ఇక్కడ అంటాడు ఆయన. సరే తప్పదని కర్తవ్యం అనేసి ఆమె వచ్చి చిన్నగా అంటే ప్రేమతోటి
అంటే ఆ ద్వేషంతో ఇది కాకుండా చిన్నగా ఆయన యొక్క తపస్సుని భగ్నం చేయగలిగింది. ఫైనల్గా ఆకర్షించి శకుంతల జన్మిస్తుంది. శకుంతల జన్మించిన తర్వాత ఆయన మళ్ళీ నువ్వు నా తపస్సుని ఇలా చేసినావు అనేసి మళ్ళీ ఇంద్రుడు మళ్ళీ ఒప్పుకోలేదు అన్నమాట. నువ్వు ఏమో తల్లే కూర్చుంది ఇక్కడ నువ్వు సాధటానికి కారణం వచ్చింది ఈ యొక్క ప్రదేశానికి రమ్మని ఇప్పుడు ఏం చేస్తారు, సరే ఇప్పుడు నేను సాధారణ వరుషుని కాదు, నేను ఒక పాత్ర తల్లి పాత్ర పోషిస్తున్నా, అది పూర్తి చేయకుండా నేను రాలేను. లేదు నువ్వు అట్లా ఉండటానికి వీలుండదు, మీరు రాకుంటే బ్రాహ్మణులే కాదు రాయి చేయగలను, మేము కూడా రాయి చేస్తాం, నువ్వు ఇక్కడ రాయి అయిపోతావు మళ్ళీ బెదిరిస్తాం. సరే తప్పదని మళ్ళీ ఆ బిడ్డను కూడా పాపం వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. మరి యొక్క విశ్వామిత్రుని అడుగుతుంది, తండ్రి చూసుకోవాలి నువ్వే, నేను పోవాల్సి వస్తుంది అంటే అది తల్లి బాధ్యత, నా మీద ఎందుకు వేస్తున్నావు అని ఆయన వెళ్ళిపోతాడు ముందే. సో ఆ విధంగా పాపం అక్కడ వదిలిపెట్టిపోతే క్రౌంచ పక్షులు కాపాడుతూ ఉంటాయి. సో కాబట్టి శకుంత పక్షులు అంటారు, క్రౌంచ పక్షులు కాపాడుతుంటే అక్కడ ఋషి చూసి కాపాడి ఏం చేస్తారు, సో ఆమెకి శకుంతల అని పేరు పెడతారనమాట. ఆ విధంగా కన్వ మహాముని యొక్క ఆశ్రమంలో ఆమె పెరుగుతుంటుంది అనమాట. సో పెరిగిన తర్వాత ఒకసారి వేటకు వచ్చినప్పుడు దుష్యంతుడు ఆమె చూడటం, ముఖ్యంగా ఈ కన్వముని యొక్క ఆశ్రమంకి వచ్చినప్పుడు దుష్యంతుడు ఆయన కలవటానికి వస్తాడు తన రాజ్యంలో ఉన్నటువంటి ఆ ఋషిని. సో అప్పుడు శకుంతలను చూసి ఆ విధంగా మోహపరుషుడై ఆ విధంగా వాళ్ళు సంతానాన్ని కలగటం, సో వాళ్ళు గంధర్వ వివాహం చేసుకుంటారు అనమాట. అప్పుడే తాత్కాలికంగా ఈవెన్ దృష్టి రాకముందు చేసుకొని వాళ్ళు సంతానాన్ని కనటం. అదేవిధంగా మళ్ళీ ఆయన పని మీద వెళ్ళిపోతాడు, రాజ్యంలో తీసుకొని వెళ్లకుండా వెళ్తాడు. తర్వాత ఏమో స్వయంగా పుత్రుడిని తీసుకొని వెళ్తుంది, మన పుత్రుడు అని. సరే ఇక్కడ ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, వీళ్ళు కదా ఇక్కడ పుత్రుడు శకుంతల వివాహం అయింది కదా, గంధర్వ వివాహం. సో వాళ్ళకి మళ్ళీ మంచి తేజో సంపన్నుడైన పుత్రుడు పుట్టాడు. అయితే ఈ యొక్క దుష్యంతుడు తీసుకొని వెళ్ళాడు అనమాట మొదట. సో ఇక్కడే ఉంచి వెళ్తాడు కాబట్టి ఒకసారి అడవికి వచ్చినప్పుడు తనతో సమానంగా బాణాలు వేయగలిగిన వ్యక్తి సాధారణ వాడు, అది ఎవడో గొప్పవాడని అసలు ఎవరు ఏంటి అన్నప్పుడు ఆ విధంగా ఈయన నా పుత్రుడు అని తెలుస్తుంది. ఆ విధంగా మళ్ళీ ఆశ్రమంలో అప్పుడు అయితే ఈ బాలుడిని ఈ సంఘటన జరగకముందే ఆమె పుత్రుడిని తీసుకొని వెళ్తుంది, నేను నీ భార్యని ఇట్లా ఇదంటే ఆయన కొన్ని కారణాల వల్ల తిరస్కరిస్తాడు, నువ్వు నాకెవరో తెలియదు అసలు అని రకరకాలుగా వాళ్ళ అమ్మకు చెప్పలేకపోయింది కదా ముందు ఈ విషయాలన్నీ, కాబట్టి తిరస్కరిస్తుంది అనమాట. అంటే తిరస్కరించాడు కాబట్టి సో ఈసారి క్షమించు, నేను మళ్ళీ నా పుత్రుడే నేను చేస్తున్నాను ఆహ్వానిస్తున్నాను అంటే లేదు మొదట అట్లా చేసావు మేము రాము అన్నట్టుగా అంటే స్వయంగా క్షమించి వాళ్ళు వెళ్తారన్నమాట. మళ్ళీ భర్త మహారాజు దుష్యంతుడి దగ్గర వెళ్తారు, ఇద్దరు కలిసి ఉంటారు. సో ఆ విధంగా భర్త మహారాజు యొక్క స్టోరీ. ఆ విధంగా దేనికి ప్రతీక అయినా శరణాగతులను రక్షించేవాడు కాగలడు. అంతేగాక దుష్యంతుని తండ్రి భర్త మహారాజు వల్ల ఇతడు వంశ నామమును మరియు యశస్సును వర్తింపజేయగలడు. కాబట్టి భర్త మహారాజు వల్లనే మనకి భారతదేశం అని కూడా వచ్చింది, ఆయన కూడా పరిపాలన చేశాడు అనమాట. నెక్స్ట్ ధనుర్ధరులో ఈ బాలుడు అర్జునుడితో సమానవాడవుతాడు. అదేవిధంగా అంతేగాక ఇతడు అగ్ని వలె ఎదిరింప నశక్యుడవును. సో అగ్నిని కూడా ఎదిరించగలిగిన శక్తుడు అవుతాడట. అదేవిధంగా సముద్రం వలె దుస్తరుడు అవును. అంటే అగ్నిని ఏ విధంగా ఎవరు ఎదిరించలేరో ఆ విధంగా ఈయన కూడా ఎవరు ఎదిరించలేరని, అదేవిధంగా సముద్రం అంత దుస్తరమో సాధించి దాన్ని పారు కావటం, దాన్ని బయటపడటం సముద్రించి, ఆ విధంగా ఈయన కూడా అంత గొప్పవాడు అవుతాడు, సముద్రం లాంటి గొప్పవాడు అవుతాడు. నెక్స్ట్ సింహం వలె బల సంపూర్ణై ఉండును, హిమాలయం వలె శరణు పొందదగిన వాడై ఉండును 22వ శ్లోకం. భూమి వలె ఓర్పును కలిగి ఉండును, పితరుల వలె సహిష్ణుతను కలిగి ఉండును 23. అదేవిధంగా పితామహుడైన యుధిష్ఠిరుడు లేదా బ్రహ్మదేవుని బోలును మనో సమత్వమునందు. సో కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడంలో బ్రహ్మదేవుడు లేదా యుధిష్ఠిరులాగా అవుతాడు అని చెప్తున్నారు. సో అదేవిధంగా ఔదార్యమున శివుడిని బోడి ఉంటాడట, కైలాసపతి యొక్క శివుడిని బోడి. అదేవిధంగా
లక్ష్మీదేవికి ఆశ్రితుడైన నారాయణ వల్లే ప్రతి ఒక్కరికి కూడా ఆశ్రయాన్ని కల్పిస్తారు. కాబట్టి అందరి లక్షణాలు, శుభ లక్షణాలన్నీ కూడా కలుగుతాయి. అదేవిధంగా శ్రీకృష్ణుని అడుగుజాడల్ని అనుసరించుతూ ఈ బాలుడు దేవదేవునితో దాదాపు సమానుడు కాగలడు. ఉదార స్వభావంలో రంతిదేవుని అంత గనుడు కాగల ఇతడు ధర్మమునందు యయాతి మహారాజును బోలును. సో ధైర్యమునందు ఈ బాలుడు బలి మహారాజును బోలును. ప్రహ్లాదుని వల్లే గొప్ప కృష్ణ భక్తుడవు. చూడండి, ప్రహ్లాదుని ఇక్కడ కృష్ణ భక్తుడు ప్రభుపాదు. ధృత్యా బలి సమ కృష్ణే ప్రహ్లాద ఇవ సద్గ్రహ. ప్రభుపాద రాయట్లే, శ్రీమద్ భాగవతం చెప్తుంది. మన వాళ్ళు ఇస్కాన్ వాళ్ళే కృష్ణ కృష్ణలో రాసులే చెప్తున్నాడు. ప్రహ్లాదుడు ఎవరి భక్తుడా అంటే కృష్ణ భక్తుడు. ఇక్కడ ఇంత స్పష్టంగా ఉంది. కృష్ణ అంటే అన్ని అవతారాలు అని అర్థం అనమాట. వీళ్ళు అర్థం చేసుకోవాలి. కృష్ణే ప్రహ్లాద ఇవ సద్గహ. నెక్స్ట్, పెక్కు అశ్వమేధములు గల నుంచి వృద్ధులను అనుభవజ్ఞులను అనుసరించును. సో కాబట్టి అనేక యజ్ఞాలు కూడా చేస్తారు అని చెప్తున్నారు. సో రాజర్షులైన వారికి ఈ బాలుడు కన్న తండ్రి లాంటి వాడు. అందరికీ కూడా రాజులకే, రాజర్షులైన వారికి కూడా కన్న తండ్రి లాంటి వాడు అన్నమాట. ప్రపంచ శాంతి కొరకు, ధర్మ రక్షణ కొరకు ఇతర ఉత్సవాలను కలిగించువాడను, కలహప్రాయులను దండించువాడు. ప్రపంచ శాంతి కొరకు మరియు ధర్మ రక్షణ కొరకు ఇతడు ఉత్పాతం కలిగించువాడను, కలహప్రియులను దండించువాడు. కాబట్టి దండించడంలో కూడా గొప్పవాడు ఉంటాడు. నెక్స్ట్, బ్రాహ్మణ బాలునిచే పంపబడిన తక్షకుని కాటు ద్వారా సంభవింపనున్న తన మృత్యు వార్తను విని ఇతడు ముక్త సంగుడై దేవదేవుడైన శ్రీకృష్ణుని శరణ పొందగలడని చిన్నప్పుడే చెప్పారు ఆయన భవిష్యత్తు. అది స్పష్టంగా చెప్పారు. బ్రాహ్మణ బాలుడు అనేసి తక్షకుని కాటు అని చెప్పారు. ఇంత స్పష్టంగా ఉంది మన యొక్క జ్యోతిష్య శాస్త్రం. సరి అయిన ఆత్మజ్ఞానమును గూర్చి గొప్ప తత్వవేత్త అయిన వ్యాససుతుని ప్రశ్నించిన పిదప ఇతడు సమస్త భౌతిక సాంగత్యమును త్యజించి అభయత్వమును సాధించును. ఆ విధంగా వ్యాససూత్రాన్ని సుఖదేవకాశమని కలుస్తారని ముందే చెప్పారు. సో ఆయన నుంచి భాగవతాన్ని విని అభయత్వాన్ని పొందుతాడు అని చెప్తున్నాను. ఈ విధంగా జ్యోతిష శాస్త్రమునందు జన్మోత్సవము నిర్వహించుటయందు నిష్ణాతులైన వారు బాలుని భవిష్యత్ చరిత్రను గురించి ధర్మరాజుకు ఉపదేశించింది. పిదప విరివిగా దానములను పొందిన వారందరూ తమ తమ గృహములను వెళ్ళిరి. సో ఈ విధంగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. సో మనం ఇక్కడ చూసామన్నమాట. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక బోధకం కాదు, అది సత్యము. సో కాబట్టి ఎవరైతే ఈ శాస్త్రాన్ని సరిగా ఉపయోగించుకొని భగవంతుడికి శరణాగతి కావటానికి అవకాశంగా మలుచుకొని సో జీవితంలో వచ్చినటువంటి ఆపదలను జయిస్తూ అంటే కృష్ణుడికి శరణాగతి అయ్యి ఆ విధంగా వాటి నుంచి బయటపడటం అనేది ఉత్తమం అన్నమాట. సో ఇది కూడా కాన్కాక్షన్ కాదు, ఊహాత్మకమైనది ఏం కాదు, ఇదంతా వాస్తవమైన ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో మనం కూడా మన జీవితంలో సుఖదుఖాలు ఉంటాయి. అదేవిధంగా వీటినన్నింటిని కూడా మరి కృష్ణ చైతన్యవంతులు అయినట్లయితే వాటిని అన్నింటి కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం అన్నమాట. అందుకే మనం ఎప్పుడు కూడా ఆలోచించుకోవాలి. విపదలు వచ్చినట్లయితే ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఏ విధంగా భగవంతుని శరణాగతి కావడానికి ఉపయోగించుకున్నాడో సో మనం కూడా వచ్చేటువంటి ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ అంటారన్నమాట. మన జీవితంలో జరిగినటువంటి ఎదురు దెబ్బలే వాటిని అన్నింటినీ ఏ విధంగా కృష్ణ చైతన్యానికి అనుకూలము అని మనం ఆలోచించాలి. విదురుడిని ఎలగొట్టేస్తారు అక్కడ రాజ్యసభ నుంచి. నువ్వు అట్టాంటాడు ఇట్టాంటాడు దుర్యోధనుడు మాటలు వేసి అంటే భలే ఛాన్స్ అని వ్యక్తిగతయాత్రలు పోతాను. నన్ను ఎప్పటి నుంచో పట్టుకున్నారు ఇక్కడ రాజ్యాలు. ఎప్పుడు నన్ను ఇక్కడ ఆ పని ఈ పని అన్నీ ఎప్పుడు పోతాను వచ్చేటువంటి సమస్యలు అయ్యాను కొని ఏం చేస్తాడు, మంచి ఛాన్స్ అనుకొని ఆయన తీర్థయాత్రలు పోతాడు. ప్లస్ ఇలాంటి పాపుల యొక్క యుద్ధంలో నేను పాల్గొనడం కూడా మంచిది కాదు. అది కాక ఈ వీళ్ళ సైడ్ నేను కానీ భీష్ముడు మీరందరూ పాపం తప్పించుకోలేకపోతుంది. భీష్ముడు కృపాచార్య వీళ్ళంతా. సో కాబట్టి మహాత్ములకి భక్తులకి ఎప్పుడు కూడా విపదలుగా ఉండవు. అవన్నీ కూడా
కృష్ణ చైతన్యం చేయడానికి అవకాశంగా మార్చుకుంది. ప్రభుపాదుల వారు కూడా తన బిజినెస్ అంతా కూడా డీలా పడిపోతే కృష్ణుడు సో మొత్తం నాకున్నదంతా అహంకారం గర్వం తీసేసిండు, ఇంకా మంచిగా కృష్ణుడు శరణాగతి కావటానికి మంచి అవకాశం ఇచ్చారు అని చెప్పి అనుకున్నారు. సో కాబట్టి మనకి ఏమైనా కూడా సో కృష్ణుడు శరణాగతి కావటానికి అనుకూలంగా మనం ధనవంతులమైన ఇంకా ధనం ఇచ్చింది అనుకో, కృష్ణుడు ఏం చేయాలి? ఆ ధనాన్ని కృష్ణ చైతన్యంలో వినియోగించాలి, లేకుంటే మనకి ఇంకా సో అందుకే చైతన్య వారు నా ధనం నా జనం నా సుందరి ఇప్పుడు మనుషులు వచ్చిన జనాలు సో వాళ్ళని నిస్వార్థంగా మనం కృష్ణ చైతన్యం కృష్ణ సేవలు ఇచ్చి వాళ్ళని చేయాలన్నమాట. ధనం జనం సుందర్యం. సో స్త్రీలు వచ్చినట్లయితే వాళ్ళు కూడా కృష్ణ భక్తిలో కృష్ణ సేవలో వినియోగించాలి. ఈ విధంగా సో ప్రతిదీ కూడా కృష్ణ చైతన్యంలో ఉపయోగించినట్లయితే ప్రభుపాదులాగా మనకి ఏమి బంధనాలు ఉండవు. లేకుంటే ఇది నేను కష్టపడితే వచ్చింది, నాకు కీర్తి వచ్చింది, నా ప్రతిష్ట నాది అనుకున్నట్టే అహం మమేతిలో ఉన్నట్లయితే మాయలో ఉన్నట్లయితే అవన్నీ కూడా మా వెంటబడి చేస్తూనే ఉంటుంది. ఇది నా యొక్క పర్యవేక్షణ నుంచి దాటిపోతుందని మాయ బంధన వేస్తూనే ఉంటుంది అన్నమాట. సో దాన్ని మనం ప్రయత్నించాలన్నమాట. నేను ఎప్పుడు హంబుల్గా ఉండి కృష్ణుడి శరణాగతి అవుతుంటే సో కృష్ణుడు ఆ యొక్క మాయని దూరం చేస్తాడు అన్నమాట. గుణమయ్య మా దైవీయేష గుణమయ్యి మమ మాయ దురత్యయ మామేవయ్య ప్రపద్యంతే మాయా మిగతా తరుణతే. సో కాబట్టి భగవంతుడికి ఎప్పుడు మనం శరణాగతి భావంతో ప్రార్థన చేస్తూ రక్షించమని బ్రహ్మదేవుడే స్వయంగా చతుశ్లోకి భాగవతంలో చెప్తారన్నమాట. నేను ఇంత సృష్టి చేస్తున్నాను, నాకు అహంకారం వచ్చే ప్రమాదం ఉంటుంది స్వామి, నాకు ఎలాంటి అహంకారం రాకుండా నీవే కాపాడాలి అని అంటారన్నమాట. అభయత్వాన్ని ప్రసాదించండి అని వేడుకుంటాడు. సో ఆ విధంగా నీ యొక్క ఆధ్యాత్మిక భౌతిక రూపాలు ఏంటని మొదటి ప్రశ్న అడుగుతాడు. తర్వాత నీ యొక్క శక్తుల గురించి, ఆయన శక్తులు భగవంతుడి యొక్క శక్తుల గురించి అడుగుతాడు. మూడోది ఆ శక్తులతో నువ్వు ఎలా ఈ రాజ్యాన్ని సృష్టిని అంతా కూడా నడిపిస్తూ ఉన్నావు, అదేవిధంగా శక్తులతో నువ్వు ఎలా ఆడుకుంటున్నావు అని అడుగుతాడు. హౌ యు ఆర్ ప్లేయింగ్ విత్ యువర్ ఎనర్జీస్. సో నాలుగో ప్రశ్న, సో నాలో ఎలాంటి అహంకారం లేకుండా మాయలో పడకుండా నన్ను రక్షించు అని చేస్తుంటాడు. బ్రహ్మాది దేవతలే ఆ విధంగా బ్రహ్మదేవుడే ప్రార్థన చేస్తే మనం తుచ్చమైన వాళ్ళం అన్నమాట. కాబట్టి మనం నిత్యం కూడా భగవంతుడికి దాసులమై వినయ విధేయతని కలిగి ఉంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. లేకుంటే ఎప్పుడైనా మాయ క్యాప్చర్ చేస్తుంది అన్నమాట. అందుకే గురువు మాటలు వింటూ ప్రభుపాద యొక్క లెక్చర్స్ వింటూ రిపీటెడ్గా మన యొక్క గురువు యొక్క మాటలు, అదే ప్రభుపాద యొక్క మాటలు వింటూ శాస్త్రాన్ని చదువుతూ శాస్త్ర వచనాలని మనం వింటూ బోధిస్తూ ఆ విధంగా నిత్యం కృష్ణ చైతన్యంలో నిమగ్నమై ఉంటే తప్ప మాయ ఎప్పుడు మనని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది అన్నమాట. కానీ ఎప్పుడైతే ఉన్నత రుచి వస్తుందో కృష్ణ చైతన్యంలో మనం సో ఇవన్నీ మాయని తుచ్చంగా భావిస్తాం అన్నమాట. ధర్మార్థ కామ మోక్షాలే తుచ్చంగా అవుతాయి, మాయని దాటమని ఈజీ అవుతుంది. సముద్రాన్ని దాటడం ఎవరి వల్ల తరం కాదు, కానీ ఎవరి తరం అవుతుంది మరి? కృష్ణుడు పాదాలని ఆశ్రయించిన వాళ్ళకి, అంటే ఆ బోటు పాదాశ్రయం పాదం అనేటువంటి బోట్ ఉన్నట్లయితే ఈజీగా దాటచ్చు. లేదా ఇంకొక విధంగా చెప్తారు, ఈ యొక్క ఆవు గిట్టెతో సమానంగా అవుతాయట. సముద్రం అంతా కూడా ఆవు గిట్టెలోని నీటిలాగా అవుతుంది, అంటే దాన్ని దాటం ఈజీ సులభం అంటారు. అంటే భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించినటువంటి యొక్క భక్తిని నవవిధ భక్తిని మనం చేయాలి. సో మనం ఈ విధంగా మరి కర్మ అని కాకుండా ఎప్పుడైతే మనం శ్రవణ కీర్తనాల మీద ఆసక్తి వచ్చే వరకు మన యొక్క ధర్మం, మనం వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ఎప్పుడైతే తావత్ కర్మాని కుర్వీత యావత్ నిర్దేశ సో ఎక్కడి వరకు అయితే మనకు శ్రవణ కీర్తనాల మీద ఆసక్తి రాదో అప్పటి వరకు మనం ఈ యొక్క మన కర్మ చేస్తూనే ఉండాలి. మనకి ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అవుతున్నాయి అని చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే మనం పూర్తిగా నవవేద భక్తిలో నిమగ్నం అవుతాము, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదం, సో అప్పుడు మనం ప్రత్యేకంగా ఎలాంటి కర్మ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ భగవత్ కర్మలే చేస్తాం. భగవంతుడి కోసం మాట్లాడతాం, భగవంతుడి కోసం భగవంతుడి కథలనే వింటాం, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం ఆయన స్మరిస్తాం, పాదసేవనం ఆయన్ని సేవ చేస్తూ ఉంటాం, అర్చనం పూజ చేస్తూ ఉంటాం, దాస్యం అన్ని ఆయనకే సేవలు చేస్తాం, సాఖ్యం దాసులుగా ఉంటాం. ఈ విధంగా ఫ్రెండ్ కృష్ణుడిని నిజమైన స్నేహితుడిగా ఉంచుకుంటాం, సాఖ్యం ఆత్మనివేదం పూర్తిగా మొత్తం కూడా శరణాగతి అయి ఉంటాం. సో ఈ విధంగా అలా చేసేవాళ్ళు ఎలాంటి భౌతిక కర్మలు వర్ణాశ్రమాన్ని పాటించాల్సిన అవసరం లేదు. ఒకవేళ పాటిస్తే ఆదర్శంగా చూపించడం కోసం, సమాజానికి ఆదర్శాన్ని నెలకొల్పడం కోసం పాటిస్తారు.
అంటే బ్రాహ్మణుడుగా యాక్ట్ చేయటాన్ని వర్ణాశ్రమం అంటారు. క్షత్రుడు డ్యూటీని కంటిన్యూ చేయటాన్ని వర్ణాశ్రమం అంటారు. సో ఎప్పుడు క్షత్రుడిగా లేకుంటే రిటైర్ కావచ్చు ఎప్పుడంటే శాస్త్రం అంతా చెప్తుంది పంచోస్వర్ధం మనం రజత్ 50 వచ్చిన తర్వాత నువ్వు రిటైర్గా వానప్రస్థం తీసుకు దానికి కూడా, లేదా ఇప్పుడు మోడర్న్ లైఫ్లో 60 వచ్చిన దాకా కూడా నువ్వు ఇంకా 60 దాటిన తర్వాత కూడా నేను ఇంకా ఇంట్లోనే ఉంటాను, నేను బంధనంలో ఉంటాను. మన కైలాస్ స్టోరీ లాగా, కైలాస్ తెలుసా కైలాస్ స్టోరీ? కైలాసు ఒకసారి ఉంటాడు, నారదముని వస్తాడు కైలాస్ దగ్గరికి, కష్టాల్లో ఉంటాడు. నారదముని సజెషన్ చేస్తాడు, మంచిగా అది చేస్తాడు. స్వామి నేను కష్టాలు అంటే సరే నేను వైకుంఠానికి వెళ్తున్నాను, నాతో అన్ని ప్రాబ్లమ్స్ పోతాయంటే లేదు నేను చాలా పనులు చేయాలి, నేను 50 తర్వాత వస్తా, 60 తర్వాత వస్తా. సరే 60 తర్వాత పని నారదముని వస్తాడు. సో కైలాష్ మరి అన్నీ అయిపోయినాయి, మీ అబ్బాయిలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అంత మంచుకున్నారా, అంత బాగున్నాను, మరి ఇప్పుడు నేను పోతున్నాను వైకుంఠాన్ని నాతో. లేదు స్వామి మా అబ్బాయిలు పెళ్లి చేశాను కానీ వీళ్ళు ఆస్తులు పట్టాలి పని వాళ్ళు సరిగ్గా తెలియదు, చూసుకోవాలి, నేను వాళ్ళ సంపదను నేనే కాపాడాలి అని అంటే. సో తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు. సో ఆ విధంగా ఈసారి కైలాసం లేడు పాపం. వచ్చేసరికి కైలాసుడు సరే నార్మల్ వెళ్ళిపోయింది, ఏమైపోయింది అనేసి పోతామంటే పొలంలో అంటుంటాడు, పాము అయిపోయి వచ్చింది అన్నమాట. ఏంటి కైలాసం ఇక్కడ ఉంటుందంటే ఈ పొలం వాళ్ళకి పొలము నేను చూసుకోవడం రాదు, నేనే కాపాడుతున్నాను, జంతువులు వస్తున్నాయి. అరే ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకొని రావాయా నాతో, నేను పోతున్నాను తీసుకెళ్తాను. లేదు నేను వీళ్ళని వదిలిపెట్టి రాలేదు, నేను సంపదలన్నీ వదిలిపెట్టి రాలేదు. సరే అనేసి సో అప్పుడు ఏం చేస్తారంటే ఇక ఈయనకి ఇట్లా సిగ్గు రాదనేసి మీ పొలంలో ఫామ్ ఉందని వాళ్ళ పిల్లలకి చెప్తే వచ్చి వాళ్ళ తీసుకుంటారు. సో అప్పుడు ముక్తి ఏర్పాటు చేస్తారు. సో కాబట్టి సో మనం ఏంటంటే బంధనాలు ఆసక్తి ఒకదానికొకటి పెంచుకుంటాం అన్నమాట. సో కాబట్టి మనం అవకాశం వచ్చినప్పుడు వైరాగ్యం పంచోస్వర్ణం మనం రజేదని ప్రభుత్వం చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా మనం మృత్యు రావచ్చు. నాకు 69 తర్వాత వస్తుంది, 99 సంవత్సరాల తర్వాత మృత్యు వస్తుంది అని ఈ రోజే నా లాస్ట్ డే అనుకొని భగవంతుడు నాకు ఈరోజు ఇది ఇచ్చారు, ఓకే నేను ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా ముందుకు వెళ్ళాలి భక్తులు అనేటువంటి భక్తిని అన్కండిషనల్గా ప్రయత్నించాలి. అప్పుడు గురువు యొక్క కృప వల్ల, వైష్ణవుల యొక్క కృప వల్ల దాంట్లోకి మనం ఆ స్థితిలోకి రాగలుగుతాం అన్నమాట. లేకుంటే జీవితాంతం బై ఛాన్స్ మిస్ అయినట్లయితే 84 లక్షల యోనుల్లో మళ్ళీ పడాలి. అఫ్కోర్స్ ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించిన వాడు మానవుడు అవుతాడు. సో లేకుంటే అలా కాకుండా కార్మిగా చనిపోయినట్లయితే ఖచ్చితంగా మన కర్మ ప్రకారం ఏ యోనికి పోతాం మనం ప్రకృతి యొక్క నిర్ణయిస్తుంది, మన చేతిలో ఉండదన్నమాట. సో కాబట్టి అలాంటి డేంజర్ నుంచి మనం బయటపడాలంటే నిత్యము యొక్క భాగవతాన్ని రోజుకొక అధ్యాయం చదవండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ. ఓకే, గీతా జయంతి చెప్పమంటారా? హరే కృష్ణ. సో మనం 1వ తారీఖు, రేపు డిసెంబర్ 1వ తారీఖు గీతా జయంతి నిర్వహించుకుంటున్నాము. గీతా పారాయణ యజ్ఞం అంటాం. అంటే భగవద్గీత శ్రీకృష్ణుడు బోధించినటువంటి రోజు అనమాట. అది మోక్షద ఏకాదశి. ఎల్లుండి మనకి సోమవారం 1వ తారీఖు, డిసెంబర్ 1వ తారీఖు. సో ఖమ్మం ఇస్కాన్ వారి తరఫున మనం ఎక్కడ చేస్తున్నామంటే శ్రీ సర్కిల్ అని ఉంటుంది. ఖమ్మం వైరా వెళ్తుంటే ఖమ్మం నుంచి వైరా రోడ్లో, అదేవిధంగా బైపాస్ 2 కలిసేటువంటి సెంటర్ని శ్రీ సర్కిల్ అంటారు. అక్కడ చిన్న వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది. అక్కడ ఆ యొక్క 3 ఎకరాల ల్యాండ్, అక్కడ మనకి పండాల్ ప్రోగ్రామ్ చేస్తామన్నమాట. సో మార్నింగ్ 10 గంటల నుంచి 2 గంటల వరకు, 10 గంటల నుంచి భజన కార్యక్రమాలు, తర్వాత 11 గంటల నుంచి 1 గంట వరకు మనము అందరం భగవంతుడు చెప్పినటువంటి అన్ని శ్లోకాలు చదువుతామన్నమాట. భగవద్గీతలో ఉన్నటువంటి 700 శ్లోకాలు పఠనం చేస్తాము. సో మీకు కూడా చదవకాశం, మీరు కూడా చదివేటువంటి అవకాశం. సో మీరు భయపడుతుండొచ్చు, అయ్యో ఈ శ్లోకాలన్నీ తిరిగితే మనకి చదువుతుండొచ్చు, కానీ ఎవరికి చదువుతున్నారో వాళ్ళని ఫాలో చేస్తే సరిపోతుంది. సో ఆ విధంగా శ్లోకాలన్నీ చదవటం వల్ల ఎంతో శుభం చేకూరుతుంది అన్నమాట, యజ్ఞం అన్నమాట అది. సో అలా చేసిన తర్వాత హారతి ఉంటుంది. భగవంతుడి హారతి తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఏకాదశి ప్రసాదం అన్నదానం లాగా ఉంటుంది. సో అదేవిధంగా ఆ రోజు మీరు భగవద్గీతను లేకున్నట్లయితే భగవద్గీత కొనుక్కోవచ్చు. ఇంకా 10 మంది మీకు తెలిసిన వాళ్ళకి ఈ పుస్తకాన్ని అందించవచ్చు. కాబట్టి ఆ రోజు ఈ శాస్త్ర దానం చేసినట్లయితే ఎంతో పుణ్యఫలం అన్నమాట. అంటే వాళ్ళకి జన్మమృత్యం నుంచి బయటపడే సదవకాశాన్ని, మార్గాన్ని మీరు వాళ్ళకి ఇచ్చినందుకు మీరు కూడా ఎంతో లాభాన్ని పొందుతారు అన్నమాట.
సో కాబట్టి గీతా దానం చేయొచ్చు ఆ రోజు. అన్నదానానికి ఏకాదశి ప్రసాదం కూడా కంట్రిబ్యూషన్ చేయవచ్చు. కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొనవచ్చు. పాల్గొనలేని వాళ్ళు సో ఈ విధంగా పుస్తకాలు ఇవన్నీ కూడా స్పాన్సర్ చేయొచ్చు, లేకుంటే ప్రసాదం స్పాన్సర్ చేయొచ్చు. సో మీ తరఫున ఈ విధంగా అనేకమైన బెనిఫిట్స్ పొందవచ్చు అన్నమాట భగవంతుడి. సో ఇక్కడ మనం పాంప్లెంట్ కొట్టించాము. సో ఈ పాంప్లెంట్ ప్రకారం డీటెయిల్స్ అని ఉంటాయి. లేదా ఇస్కాన్ ఖమ్మం మనకి శ్రీనగర్ కాలనీ 2వ లైన్లో ఉంటుంది. దీన్ని ఈ ఏరియాని మొత్తం రోటరీ నగర్ అంటారు. సో రోటరీ నగర్లో రాజరాజేశ్వరి గుడి ఉంటుంది. ఆ రాజరాజేశ్వరి గుడి ఆర్చ్ ఏదైతే ఉందో అటు నుంచి అపోజిట్ రోడ్డే శ్రీనగర్ కాలనీ అనమాట. అపోజిట్ మెయిన్ రోడ్ అనమాట. అపోజిట్ రోడ్ అటు సైడ్ ఏమో మెయిన్ రోడ్లో లెఫ్ట్ సైడ్ రాజరాజేశ్వరి గుడి ఉంటుంది, అపోజిట్ రోడ్డు. సో ఎదురుగా ఉన్నటువంటిదే శ్రీనగర్ కాలనీ. అందులో 2వ లైన్లో ఉంటాం. ఆ ఆర్చికి ఎదురుగానే ఉంటుంది 2వ లైన్ కూడా. ఆ 2వ లైన్లోకి వస్తే మనకి 4వ ఇల్లు అనమాట. 4వ ఇస్కాన్ అనే పెద్ద బోర్డు ఉంటుంది. ఇస్కాన్ సంస్థ ఇక్కడ మనం బ్రాంచ్ పెట్టాము. సో కాబట్టి మీరు ఇది రావచ్చు. ప్లస్ ప్రతి సండే ఇక్కడ సత్సంగ్ కార్యక్రమం ఉంటుంది. ప్రతి సండే ఉంటుంది. ముఖ్యంగా గీతా జయంతి ముందు రోజు అయినటువంటి 30వ తారీఖు 30వ తారీఖు సండే వస్తుంది కాబట్టి ఆ రోజు మీరు రావచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు సో ఆ రోజు పార్టిసిపేట్ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే గీతా జయంతికి సోమవారం వస్తుంది. గీతా జయంతి రోజు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ప్రతి ఆదివారం కూడా సత్సంగానికి రావచ్చు అన్నమాట. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుకి జై. గౌరవత్వంకి గౌరవ ప్రేమాంతే. హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.